అమరవీరులకు సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కోరేగావ్ అమరవీరుల స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం జోహార్ భీమా కోరేగావ్ అమరవీరులు, జోహార్ భీమా కోరేగావ్ వీరులు, జోహార్ భీమా కోరేగావ్ యుద్ధ వీరులు, భీమా కోరేగావ్ యుద్ధ వీరుల ఆశయాల్ని సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని మనువాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, మనువాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, మనువాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడదాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. 1818 జనవరి 1 రోజు జరిగిన భీమా కోరెగాం యుద్ధంలో పీషా రాజుల యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ఎట్లా వ్యతిరేకించారు? ఆ పీషరా దగ్గరికి ఈ దళిత సైన్యం మహార్ సైన్యం పోయేసి, అయ్యా నీకు ఇంగ్లీష్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మేము నీ పరంగా వస్తాము, మాకు రక్షణ కల్పించు, మా దగ్గర ఏదైతే నువ్వు నికృష్టంగా మమ్మల్ని చూస్తున్నావో ఆ నికృష్టాన్ని మూతికి ముంత వెనుకకు చీపిరి కట్టిరా చేస్తున్నావు, ఒక్కటి తీసేయి, మాకు సామాజిక న్యాయం చేయని చెప్పేసి వాళ్ళు అడగడానికి వీళ్ళు పోయినరు. ఆ అడగడానికి పోయినప్పుడే మీరు ఏ యుద్ధం మాయంబడి చేసినా మీ బతుకు మీదే, మీరు అనుభవించాలి, మీకేం మీరు చేయండి చేయకపోయినారు. ఆ రోజులల్లా దీనికి బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి మనోళ్ళు పోయారు. ఎందుకంటే మనకు రక్షణ కావాలి, మేము ఏదైతే సాంఘిక బహిష్కరణ గురవుతున్నామో ఆ దురాచారానికి మనం దూరం చేసిన వాళ్ళు ఎవరైనా మేము తల ఇది చేస్తామని చెప్పేసి మనోళ్ళు అక్కడ కూడా జరిగింది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మాకు రక్షణ కల్పించాలి, మా యొక్క ఈ ఎట్టి చాకిరీవన్నీ ఎత్తేయాలి, మీరు ఎత్తేస్తే మీ ఎంబడి మేము యుద్ధం చేయడానికి సిద్ధం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో అంగీకారం చేసేసి ఆ పీషో యొక్క సైన్యానికి వాళ్ళు 1800 సైన్యం ఉంటే 500 మంది మహార్ సైన్యము అక్కడ యుద్ధాన్ని మేము చేస్తామంటే మీకు అన్ని ప్రకటిస్తామంటే 500 మంది ఏం చేశారు? మేము చచ్చిపోయినా సరే బతికినా సరే మా ప్రాణాలు అర్పించినా సరే మేము మా వాళ్ళకు ఈ నికృష్టమైన జీవితాన్ని మూతికి ముంత వెనుక చీపిరని పోవాలి అని చెప్పేసి ఆ యుద్ధంలో ప్రాణాలకు తెగించి ఆ యుద్ధానికి పోషించింది అదే భీమా కోరెగాం యుద్ధము. దాని ప్రతీకంగా బాబాసాహెబ్ ఈ రోజుకు 100 సంవత్సరాల నాడు పోయి అక్కడ చేసి ఇద్దరు నా వాళ్ళు ఉన్నారు, ఈ భీమా కోరెగాం చేసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, ఈ నికృష్ట జీవితానికి పారదోడడానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి బాబాసాహెబ్ ఈ రోజుకు 100 సంవత్సరాలు అయింది అక్కడికి. అంటే ఇది ఏంటంటే భీమా కోరెగామే కాదు, ఈ రోజు జరుగుతున్న అన్నిటి కూడా మనందరం వ్యతిరేకించాలి, ఎవరి నోట్ల వాళ్ళని పెట్టుకుంటే ఏమి సాధించలేము. కాబట్టి యుద్ధము తప్పదు. ప్రతి నికృష్టమైన సామాజిక న్యాయం గురించి, ఆర్థిక న్యాయం, అన్ని రాజకీయ నాయకుల గురించి, ఏదైనా నాయకత్వం గురించి మనమందరం పోరాటం చేస్తే కానీ మనకు రక్షణ లేదు. అందుకని ఆ భీమా కోరెగాం యుద్ధాన్ని, ఆ భీమా కోరెగాం స్తూపాన్ని మనము ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా కట్టుబడి ఉండి యుద్ధం ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు, దళిత నాయకుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరం మైనారిటీలతో వచ్చి ఆ రోజు శివాజీ మహారాజును కూడా వీడు పీష్వాలు వచ్చి కుతంత్రంతో సంపించిన రోజు ఉంది. కాబట్టి ఆ పీష్వాలకు ఆ రోజు జరిగింది ఏదైతే జరిగిందో ఈరోజు శివాజీని కూడా ఏ రకంగా హతమార్చారు, ఈరోజు ఈ జాతిని కూడా చేయడానికి ఈరోజు ఏదైతే మన అమిత్ షా ఏదైతే నికృష్టమైన చేసిండో వాడు ఆలోచించాడు, ఏం చేస్తావు వీళ్ళు ఏం చేయరు అనుకున్నాడు. కాబట్టి ఆ అమిత్ షా యొక్క దాన్ని ఖండిస్తూ అమిత్ షా యొక్క ఏదైతే ప్రకటన చేసిండో దాన్ని ఎంత వ్యతిరేకిస్తూ మనం ఇంకా పెద్ద ఉద్యమం చేసి వాళ్ళు దిగిరావాల్సిన కృషి చేయాలని చెప్పేసి మనం చేస్తూ ఈరోజు భీమా కోరెగాం మన యుద్ధ వీరులకు, అమరవీరులకు మనం విజయోత్సవంతో చేపించి వాళ్ళకు సమర్పించాలి, మన యొక్క త్యాగాన్ని వాళ్ళతో పొగడాలని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.